హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా, ఇది బ్రోకలీ రెసిపీ అండి. ఇది పకోడా లాగా మనం గోబీ మంచూరియా చేసుకుంటాం కదా, అలాగనమాట. కొంచెం డిఫరెంట్గా అంతే. చూసారు కదా, వీడియోలో చూపిస్తుంది. అదంతా శుభ్రం చేసుకొని బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మొత్తం ముక్కలన్నీ అందులో వేసేసేయాలి. ఒక 10 నిమిషాలు అంతే. హాఫ్ ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ ఉడికించకండి, ఎందుకంటే బాగుండదు. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఉడికిచ్చేసినాం. చూడండి, బాగా ఉడికినాయి. కాలిపోతుందండి, చేత్తో ముట్టుకోలేకపోయాను. ఉడికింది, అర్ధం భాగం ఉడికింది, చాలు. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వంపేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి. చాలా బాగుందండి ఇది. పిల్లలకి ఇలా కొత్తగా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ చేసుకున్నానండి నేను. జీలకర్ర పొడి, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసాను. తర్వాత మీకు రుచికి తగినంత కారం వేసుకోండి, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసి బాగా కలిపేసుకుందాము. వాటర్ ఎక్కువ వేయకండి, కొంచెం డ్రైగా కలుపుకుంటేనే బాగుంటుంది ఇది. చూడండి, స్పూన్తో అవ్వదు, మనం చేత్తో కలిపితేనే మన స్టైల్లో ఉంటుంది అనమాట. ఒక చిటికెడంతా కలర్, ఇది ఆప్షనల్ అండి. జస్ట్ అలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి వేసేసుకోండి. పెట్టుకొని బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు. బ్రోకలీతో తక్కువ మంది తింటారు, కానీ మనం కూడా ట్రై చేద్దాం. ఇది చాలా హెల్దీ అంట, అందుకనేసి నేను ట్రై చేశాను. బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. గంట సింబల్ని నొక్కండి. నేను ఏం కొత్త రెసిపీ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. కాబట్టి చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. మిగతావన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, అన్నీ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రం ఆయిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆల్రెడీ వేడిగానే ఉంది. అందులోకి ఒక ఉల్లిపాయను తరిగి చిన్నగా ఫ్రై చేసేసుకోండి. అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆనియన్ తొందరగా వేగుతాయి అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిద్దాము. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుదాం. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, తర్వాత కారం అండి, మీకు తగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి మీరు ఇందులో చూసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ అండి. లేని వాళ్ళు అవసరం లేదండి, ఉంటేనే వేసుకోండి. కొంచెం వాటర్ వేసి ఒకసారి అలా ఇప్పుడు మొత్తం పకోడా అన్నీ అందులో వేసేసి బాగా కలిపేసుకుందాం. అంతేనండి, ఇంకా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకునేయడమే. కొంచెం లెమను, పచ్చి ఆనియన్ వేసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడడానికి చికెన్ ముక్కల్లాగా ఉన్నాయి కదా. స్టవ్ ఆపేసుకున్నాము.
ఇప్పుడు తీసుకుందాం, వేరే ప్లేట్లోకి అన్నీ తీసేసుకుందాము. చికెన్ ముక్కల్లా ఉన్నాయి ఫ్రై చేసి ఉంటే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారా డెకరేట్ ఎంత బాగా చేశానో. సారీ అండి, వీడియోలు సరిగా పెట్టట్లేదు, ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిల్లో పడిపోయి వీడియోస్ సరిగ్గా చేయట్లేదు. ఇంకా అన్ని ఫంక్షన్స్ అయిపోయినాయండి, ఇప్పుడు కరెక్ట్గా పెట్టేస్తాను. ఛానల్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.